అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సిద్దిపేట జిల్లాకు నూతన విద్యుత్ శాఖ అధికారిగా టీఆర్ చంద్రమోహన్ గారు రావడం జరిగింది. అందులో భాగంగా సిద్దిపేటలో ఉన్నటువంటి సమస్యలు ఏంది, రైతులకు ఉన్నటువంటి సమస్యలు ఏంది, ఏజీఎల్ సంబంధించిన సమస్యలు ఏంది, దానికి సంబంధించి ఒక గృహజ్యోతి కూడా ఇప్పుడు ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఒక చంద్రమోహన్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే గృహజ్యోతి విషయంలో చూసుకుంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి చూస్తున్నాం. వాటికి సంబంధించి ఒకటి ఇప్పుడు కిరాయిదారులకు సంబంధించి చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాటికి సంబంధించి మీరు ఎట్లా చెప్తారు ప్రజలకు? గృహజ్యోతి స్కీము గవర్నమెంటు 6 పథకాల కింద ఇదొకటి గృహజ్యోతి స్కీము. ఇది చాలా ఉదాత్తమైన స్కీము. దీని కింద ఏమి అంటే 200 యూనిట్లు తక్కువ కాల్చే వాళ్ళకు, తక్కువ యూటిలైజేషన్ చేసే వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది. ఇది ఎవరైతే ప్రజాపాలన యాప్లో ప్రజాపాలన దీంట్లో ఎన్రోల్ చేసుకునే వాళ్ళకు దీనికి ఉపయోగపడుతుంది. అప్పుడు యుఎస్సి నెంబరు మిగతా ఏవైతే దాంట్లో పారామీటర్స్ ఉన్న దాంట్లో ఎంటర్ చేసుకొని ఈ యుఎస్సి నెంబర్ ఎంటర్ చేసుకుంటే రేషన్ కార్డు ఇవి 2 ఇచ్చేసుకునే వాళ్ళకు ఉపయోగపడుతుంది. 200 యూనిట్ల లోపల ఉండే వాళ్ళకు ఖచ్చితంగా దానివల్ల ఉపయోగపడుతుంది. ఇంకా ఈ మధ్య కాలంలో ఎడిట్ ఆప్షన్ కూడా వచ్చింది. ఎడిట్ ఆప్షన్లో సపోజ్ యుఎస్సి నెంబరు తప్పు ఇచ్చేసినా లేదు వేరే రకంగా ఏదైనా ఉన్నా కూడా రెక్టిఫై చేసుకోవచ్చు. దీనివల్ల చాలా ఇది రెక్టిఫికేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే ఎంపీడీఓ ఆఫీస్లో కానివ్వండి, మండల్ లెవెల్లో, లేదంటే మున్సిపాలిటీ ఆఫీస్లో కూడా దీన్ని ఎన్రోల్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూస్తున్న పరిస్థితిలో ప్రధానంగా చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి వారు ఒక ప్రజాపాలన అప్లికేషన్ పెట్టుకోలేదు. వారికి ఎట్లా మీరు సమస్య ఎట్లా క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది? ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్కటే కాదు, ఎవరైనా కానీ 200 యూనిట్స్ కాల్చే వాళ్ళకు ఇది ఉపయోగపడుతుంది. రేషన్ కార్డు ఉండే వాళ్ళకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. వాళ్ళు అప్పుడు ప్రజాపాలన టైంలో రేషన్ కార్డు ఉండే వాళ్ళంతా ఎవరెవరైతే ఇచ్చేసుకున్నారో వాళ్లకు మాత్రమే దీని ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఏమైనా చేసుకోవాలంటే ఆ ప్రజాపాలన టైంలో రేషన్ కార్డు ఉండి యుఎస్సి నెంబర్ ఎంటర్ చేయలేదు అంటే వాళ్ళు ఇప్పుడు రెక్టిఫికేషన్ చేసుకోవచ్చు. దానివల్ల ఇమ్మీడియట్గా 0 బిల్ వస్తుంది. ఓకే, అంటే రైతులకు సంబంధించి చూసుకుంటే సార్, ఏజీఎల్ సంబంధించి డీడీలు తీసుకోవడం వల్ల ఒక రైతుకు డీడీ తీస్తే ఎన్ని పోల్లు వస్తాయి అంటే ఇప్పుడు కమర్షియల్గా కూడా ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే డీడీ కట్టుకుంటే నాకు పోల్లు వస్తాయి, నాకు ట్రాన్స్ఫార్మర్ పిడిచిపోతారన్న వాదనతో ఉన్నారు. ఆ విషయంలో ఏం చెప్తారు మీరు? డీడీ తీసుకుంటే అంటే ఒక ట్రాన్స్ఫార్మర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే 3 డీడీలు గానా ఉంటే 3 డీడీలు కాదు 3 బోర్లు వేసి 3 కన్జ్యూమర్లు గానా ఉంటే 3 అగ్రికల్చర్ అప్లికేషన్స్ గానా ఉంటే వాళ్ళకు ఒక అప్లికేషన్కు 70,000 చొప్పున సబ్సిడీ అమౌంట్ ఉంటుంది. ఇప్పుడు ఒక ట్రాన్స్ఫార్మరు 2 పోల్లు 3 పోల్లు గానా వేసుకొని లైన్ కూడా పడేటట్టుంటే 2,10,000 రూపాయల లోపలగానా ఉంటే వాళ్ళు ఎలాంటి ఛార్జీ కట్టక్కర్లేదు. ఓన్లీ డెవలప్మెంట్ ఛార్జెస్ మాత్రమే, సెక్యూరిటీ డిపాజిట్, డెవలప్మెంట్ ఛార్జెస్ అది మాత్రమే కట్టాల్సి వస్తుంది. దాని మీద 2,10,000 మీద ఎంత అయినా కూడా ఓఆర్సీ అమౌంట్ కట్టాలి. సపోజ్ 2,12,000 15,000 వచ్చిందనుకో 5,000 2,000 ఇట్లా కట్టుకోవాలి అంతే. గత నెల రోజుల నుండి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతులకు అంటే ఈ వర్షాలు పడడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఇబ్బందులకు సంబంధించి ఎట్లా ముందు జాగ్రత్తలు ఎట్లా తీసుకుంటారు సార్ మీరు? రైతులు కానివ్వండి, కన్జ్యూమర్లు, ఎలక్ట్రికల్ మన వినియోగదారులు చేయాల్సిన ముఖ్యమైన ఏమంటే వర్షాలు వచ్చినప్పుడు లైన్ల కింద ఉండొద్దండి. నెంబర్ 1, లైన్ల కింద ఉంటే ఏమైపోతుందంటే ఇవి గాలికి వానకు ఎక్కడైనా డ్యామేజ్డ్ లైన్లు ఉంటే అవి కట్ అయ్యి కింద పడి యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంది. అది మనుషులకు కానివ్వండి, జంతువులకు కానివ్వండి. సో అక్కడ ఉండకూడదు. మేమేం చేస్తున్నాము, ఈ యాక్సిడెంట్ కాకూడదు అని చెప్పేసి మేము గాలి వాన వచ్చినప్పుడు టెంపరీగా మేము సబ్స్టేషన్లో సప్లై ఆఫ్ చేస్తాం కొద్దిసేపు. అది తగ్గిన తర్వాత ఫీడరు ట్రిప్ అయితే ఛార్జ్ చేస్తాం. ట్రిప్ అయితే బ్రేక్ డౌన్ అయిందేమో అని రెక్టిఫికేషన్కి మేము అరేంజ్ చేసుకుంటాం. కాలేదనుకోండి సప్లై ఉంటుంది. అందువల్ల మేము చెప్పడం ఏమంటే మా లైన్ల కింద ఉండద్దండి అని ఖచ్చితంగా చెప్తాం. అంటే విద్యుత్ శాఖలో పనిచేసుకుంటూ ఇందులోనే బినామీలుగా ఒక కాంట్రాక్టులను తయారు చేసుకుంటూ లాభార్జన ధ్యేయంగా పనులు చేస్తున్నారు. పనులు నామాత్రం చేస్తున్నట్టు తెలిసింది. ఆ విషయంలో మీరు కొత్తగా వచ్చినారు, వాటిపై ఎట్లా చర్యలు తీసుకోబోతున్నారు భవిష్యత్తులో?
బినామీ అనే మా డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేసుకుంటూ బినామీ పేర్లతో కానీ వేరే వాళ్ళ పేర్లతో కానీ కాంట్రాక్ట్లు కానీ ఏది పని చేయకూడదు. ఈజ్ ఓన్లీ యాజ్ ఏ ఎంప్లాయీగానే ఉండాలా. డిపార్ట్మెంట్ ఏమైతే టాస్క్స్ ఇస్తుందో అది మాత్రమే చెయ్యాలా, అంతే. వాళ్ళు గాన కాంట్రాక్టులు చేసుకుంటూ పనులు చేస్తున్నారు అని తెలిస్తే మీరేం చేస్తారంటే కంప్లైంట్ నాకైనా ఇవ్వండి, లేదంటే మా పై ఆఫీసర్లకు ఇచ్చినా దాన్ని విజిలెన్స్ ఎంక్వైరీ చేయించేసి దాని మీద చర్యలు తీసుకుంటాం. మాకు తెలిసిన మట్టుకు కాంట్రాక్టర్లకు బిల్స్ ఇవ్వడంలో జాప్యం జరుగుతుంది, అంటే ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పి ప్రధానంగా మాకు తెలుస్తుంది, మాకు మీడియా ద్వారా తెలుస్తుంది. ఆ విషయంలో అటువంటి సమాచారం వస్తే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? చివరగా బిల్స్ సబ్మిట్ చేస్తే దాన్ని స్క్రూటనైజ్ చేసి ఇమ్మీడియట్గా బిల్స్ పేమెంట్ చేస్తాం. అది డివిజన్ ఆఫీస్ లెవెల్లోనే సాధ్యమైనంత జరుగుతుంది. మా ఆఫీస్కి వస్తే మా ఆఫీస్ నుంచి కార్పొరేట్ ఆఫీస్కి పంపించేసి ఇమ్మీడియట్గా పేమెంట్స్ అరేంజ్ చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆడ డిలే అనేది లేదు. అలా ఏవైనా స్పెసిఫిక్ కేసులు ఉన్నాయి అంటే దాంట్లో బిల్స్ సబ్మిట్ చేసే దాంట్లో ఏమైనా ఇది ఉంటే ఫాల్ట్స్ ఉంటే తప్పితే నార్మల్గా 90%, 99% అన్ని బిల్స్ పేమెంట్ జరుగుతాయి. అంటే విద్యుత్ శాఖలో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు ఎటువంటి కాంట్రాక్ట్ చేయొద్దు, ఎందుకంటే వారు ఎటువంటి తప్పులు చేసినా కూడా ఖచ్చితంగా దాని మీద రివ్యూ చేసి ఖచ్చితంగా వారిపై కఠిన చర్యలు తీసుకునేది అవకాశం ఉంటుందని చెప్పి టీఆర్ చంద్రమోహన్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.